హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఫైన్, రైట్ నౌ అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది? బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? సో బుల్లెట్ ట్రైన్ వచ్చిన ఏరియాల్లో భూమి అనేది భూమి అవుతుందా? సో 2026లో ఇన్వెస్ట్ చేస్తే మనకి అప్రిషియేషన్ ఎలా ఉంటుంది? సో ఇన్వెస్ట్ చేయడం అన్నది మంచి టైమా కాదా? సో రెరా ఉన్నవి నిజంగానే అప్రూవ్డ్ అని అనుకోవచ్చా? సో ఈ టాపిక్స్ అన్నిటి మీద ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు రాధా శ్రీను గారు. సో సార్ని ఇన్వైట్ చేసి అసలు రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో సార్ని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు తెలియంది కాదు, రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుంది అంటే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? చెప్పాలంటే ఇది రైట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి అండి. చాలామంది ఏమనుకుంటారంటే మార్కెట్ లేదు అని అనుకుంటారు. యాక్చువల్గా ఇది రైట్ టైం ఇన్వెస్ట్ చేయాలంటే. బయట మార్కెట్లో ఎలా ఉందంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మనకి అప్రిషియేషన్ వస్తుందా రావట్లేదా డైలమాలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆలోచించకుండా హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫైన్. బట్ సిటీ లోపల కాదు, సిటీ అవుట్స్కట్స్ అంటే సిటీ నుంచి దూరంగా లైక్ ముంబై హైవే కానీ బెంగళూరు హైవే కానీ ఇలాంటి చోట కొంచెం దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడంలో ఇది రైట్ టైం అంటే. ఓకే, అంటే సార్ ఎప్పుడు ఎవరిని అడిగినా సరే ఇది రైట్ టైం అని చెప్తూ వస్తున్నారు. కానీ వాళ్ళకేమో మీరేమో రైట్ టైం అని మాట్లాడుకుంటారు, బయట మార్కెట్ టాక్ ఏమో వేరేలాగుంది అని అనుకుంటారు. ఓకే ఫైన్, కానీ ఇది రైట్ టైం అని అనుకోవడానికి ఏమేమి క్వాలిటీస్ చూడాలి సార్ అసలు మార్కెట్లో? మేడం, ఎప్పుడైతే మార్కెట్ లేదు అన్నారో అప్పుడు ప్రైస్ స్టేబుల్గా ఉంది అని అర్థం. సో ప్రైస్ స్టేబుల్గా ఉన్నప్పుడే మనం కొనడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అనమాట. చాలామందికి సపోజ్ మార్కెట్ ఉంది, ఆ టైంలో కొనే మనీ కూడా చాలామంది దగ్గర ఉండదు. సో ప్రైస్ అనేది కూడా చాలా ఫాస్ట్గా హైక్ అయిపోతుంది, అంటే దానికి టైం అనేది లేదు. ఓకే, ఫాస్ట్గా ప్రైస్ హైక్ వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా బిల్డర్స్ కానీ లేకపోతే వెంచర్స్ డెవలప్ చేసే వాళ్ళు కూడా ఫాస్ట్గా ప్రైజెస్ పెంచేస్తారు, అంటే మార్కెట్తో సంబంధం లేకుండా పెంచేస్తారు. అలాంటి టైంలో మనము ఇన్వెస్ట్ చేయలేం. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అండి. ఓకే. సో అలాగే ముంబై హైవేకి కూడా ఇప్పుడు మంచి టైం వచ్చింది. అండ్ అలాగే మొన్న మోడీ గారు లాస్ట్ 10th వచ్చి ఆయన వర్చువల్ ఇనాగ్రేషన్ చేశారు స్మార్ట్ సిటీకి. సో ఇది రైట్ టైం, హ్యాపీగా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరే అన్నారు స్మార్ట్ సిటీకి ఇనాగ్రేషన్ చేశారని. సో ఆ డీటెయిల్స్ ఒకసారి మాతో షేర్ చేసుకుంటారు సార్? అంటే నెక్స్ట్ ఏం చేశారు ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఎలాంటి అప్రిషియేషన్ ఉంది, అంటే కస్టమర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు దాని మీద? సో ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత అంత బిఫోర్ యాక్చువల్గా చాలామందికి నిమ్స్ అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదండి. ఇప్పుడు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ దాదాపుగా 1000 కంపెనీల పైగా అక్కడ రాబోతున్నాయి. అలాంటి ప్లేస్ అంటే అది సూపర్ ప్లేస్. అంటే మంచి కంపెనీస్, ఎగ్జాంపుల్గా మనము హోండా మోటార్స్ చెప్పచ్చు. వీళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. అలాగే వెమ్ టెక్నాలజీస్ అని చెప్పేసి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కంపెనీ, అది ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ జరిగిపోయింది. అండ్ నిమ్స్ కోసం 9 కిలోమీటర్స్ వరకు కూడా రోడ్డు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆగస్టులో మన రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు యాక్చువల్గా. సో ఇది నిమ్స్కి సంబంధించిన రోడ్డు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, సో కాబట్టి హ్యాపీగా చేయొచ్చు. ఓకే, సో ఫైన్. ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు సార్. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు ఎక్కువ? అంటే విల్లాస్ లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారా, లేదా ఓపెన్ ప్లాట్స్ అంటున్నారా, లేకపోతే ఫ్లాట్స్కి వెళ్దాము అని అనుకుంటున్నారా? ఎలాంటి వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సార్? మ్యాక్సిమం కస్టమర్స్ ఎలా ఉన్నారంటే అండి, ఇన్వెస్ట్మెంట్ సిటీలో కావాలంటున్నారు. యాక్చువల్గా సిటీలో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది చాలామంది అనుకుంటున్నారు దూరము ఎందుకు అంత దూరం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనము బీరంగూడ తీసుకుందాం. బీరంగూడలో ఒకప్పుడు 30 రూపీస్ కంటే, నేను ఒక టెనెంట్గా రెంట్కున్నాను బిఫోర్గా. మా ఓనర్కి ఆయన కొన్నది 300 స్క్వేర్ యార్డ్స్ కొన్నారు. పర్ స్క్వేర్ యార్డ్ 30 రూపీస్ కొన్నారు. ఈరోజు 1 lakh పర్ స్క్వేర్ యార్డ్. ఫైన్. సో అప్పుడు ఇది సిటీ నుంచి దూరం బీరంగూడ, ఈరోజు సిటీ లోపల బీరంగూడ ఉంది. అలాగే జహీరాబాద్ కూడా చెప్పాలంటే సిటీ నుంచి దూరం, కానీ ఈరోజు వచ్చే ఏదైతే ప్రైస్ ఉందో ఆఫ్టర్ అంటే ఒక 5 years తర్వాత చూడాలి, 1 lakh అయినా దాంట్లో ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 1 lakh అంటే రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో 5 years టైం లైన్ పెట్టుకుంటే సరిపోతుందంట.
అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే సార్, ఈ రేరా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది ఇప్పుడు. Yes, సో రేరా ఉన్న ఫ్లాట్స్ అనేవి సేఫ్ అని అనుకోవచ్చా? సేఫేనండి. రేరా ఉంది అంటే యాక్చువల్గా ఏంటంటే అప్రూవ్డ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిటీసీపీ ఉంది. డిటీసీపీ అప్రూవ్డ్ రావాలంటే లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాతే డిటీసీపీ ఇస్తారు. సో డిటీసీపీ వచ్చిన తర్వాత రేరా అనేది అప్రూవ్ చేస్తారు. ఫైన్. సో కాబట్టి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ చూస్తారు కాబట్టి నో ఇష్యూ అండి. యాక్చువల్గా రేరా ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే. సో బుల్లెట్ ట్రైన్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటున్నారా, లేదా ఆల్రెడీ ఇప్పటికే అన్ని సేల్ అయిపోయాయి మేడం, ఇప్పుడు మనకి అక్కడ కూడా ఆప్షన్ లేదు అని అంటారా, లేదు ఇంకా ఛాన్స్ ఉంది మేడం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారా? ఖచ్చితంగా ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మీలాంటి సోషల్ మీడియా కానీ ఛానల్స్ ద్వారా కానీ అందరికీ తెలుస్తుంది ఎక్కడ బాగా డెవలప్మెంట్ ఉంది అనేది. సో ఇప్పుడు జహీరాబాద్ అండ్ ముంబై హైవే కూడా చాలా బాగా డెవలప్ అవుతుందని తెలుసు. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అంటే ఊరికి దూరం, అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అనుకున్నారు. ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ సో ఆ రోజు 1000 రూపాయల గజం కొన్నాళ్ళు కూడా ఈరోజు ఎంతో అప్రిషియేషన్ తీసుకున్నారు. అవును సార్. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా కంపెనీ నవ్య డెవలపర్సే 1000 రూపాయల గజం అమ్మింది. ఈరోజు 45,000 per square యార్డ్, అంటే 45 టైమ్స్ పెరిగిందని అర్థం. అవును సార్. రైట్ అండి. సో అలాగే జహీరాబాద్లో ఈరోజు మనం కొన్నామంటే అది 1 lakh కాదు, అంతకంటే ఎక్కువ కూడా కొనే అవకాశం ఈజీగా అంటే అప్రిషియేషన్ వస్తుంది అనేది చెప్పచ్చు. ఈ మెట్రో వచ్చిన తర్వాత, లైక్ మెట్రో ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఈ ORR కానివ్వండి, RRR కానివ్వండి, అసలు ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంది అంటారు సార్ ఇప్పుడు? మేడం ఇప్పుడు మెట్రో ఆల్రెడీ మనకి మియాపూర్ వరకు ఉంది. ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంది అంటారు. అది పటాన్ చెరువు దాకానా లేకపోతే సంగారెడ్డి దాకా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. బట్ గవర్నమెంట్ ఇప్పుడు పాజిటివ్గానే అన్ని మూమెంట్ ఇస్తుంది. అండ్ అప్రిషియేషన్ పరంగా మనము హ్యాపీగా చెప్పాలంటే ఫ్యూచర్లో జహీరాబాద్ దాకా వచ్చిన గ్యారెంటీ ఉందండి. వచ్చే అవకాశం కూడా జహీరాబాద్ దాకా అవకాశం ఉంది. ఏ అనేది రైట్ నౌ రియల్ ఎస్టేట్ని కూడా అది రూల్ చేస్తుంది అనమాట. ఈ ఏఐ కానివ్వండి, ఈ వర్చువల్ టూర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ 2026 రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించాయి అంటారు? యాక్చువల్గా ఏఐ అనేది సాఫ్ట్వేర్ వాళ్ళకి అది ప్రాబ్లం అనే అనుకోవచ్చు. అంటే రీసెంట్గా చెప్తున్నారు, మనం వింటున్నాం అంతే. సో వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు, దానికి తగ్గ జాబ్స్ కూడా చూసుకుంటున్నారు. సో కొందరికి లాస్ట్ ఒక 6 months బ్యాక్ కొందరికి జాబ్ పరంగా ప్రాబ్లం అయింది కాబట్టి బిజినెస్ డల్ ఉందని చెప్పి అంటున్నారు. బట్ అందరూ కూడా ఏఐ టూల్స్ నేర్చుకుంటున్నారు, దాంట్లో అప్డేట్ అయ్యి దానికి సంబంధించిన జాబ్స్ చేసుకుంటూ హ్యాపీగా రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే ఆగట్లేదు, జరుగుతుంది. వీటితో పాటు ఈ డిజిటల్ సేల్స్ ఎలా ఉన్నాయి సార్? డిజిటల్ సేల్స్ ఎలా ఉందంటే మ్యాక్సిమం చూస్తున్నారండి. అంటే అందరికీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది డిజిటల్ ద్వారానే తెలుస్తుంది. ఈ మధ్య మీడియా, మీ సోషల్ మీడియా అంతా కూడా దాని ద్వారానే నడుస్తుంది. కాబట్టి బాగుందండి బిజినెస్. నెక్స్ట్ అంటే ఈ డిజిటల్ సేల్స్ వచ్చిన తర్వాత నుంచి ప్రాసెస్ అనేది ఇంకా ఈజీ అయింది అని అనుకోవచ్చా, లేదు అని అంటే అందులో కూడా స్కామ్స్ జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఏదైనా కాదని అండి, ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటాయి. సో డిజిటల్ సేల్స్లో కూడా కొందరు ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. అలాగే కొన్ని కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ చేయవు. కానీ అడ్వర్టైజ్మెంట్ చేసిందల్లా మంచి కంపెనీ అనుకోక్కర్లేదు, చేయందల్లా చెడ్డ కంపెనీ అనుకోలేదు. సో కాబట్టి ఏది మంచి చెడు అనేది డాక్యుమెంట్స్ లీగల్ వెరిఫికేషన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఒక ల్యాండ్ తీసుకోవాలి అని అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో ఏ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి, ఏ ఉంటే తీసుకోవచ్చు, ఏవి ఉంటే తీసుకోకూడదు? యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక వెంచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ చేయాలి, రేరా ఉందా లేదా చూసుకొని మనకు తెలిసిన అడ్వకేట్ ఉంటే లీగల్ వెరిఫికేషన్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రేరాలో ఆ సర్వే నెంబర్స్ అనేవి వచ్చేస్తాయండి. ఆ సర్వే నెంబర్స్ అన్నీ కూడా సో ఇన్ అండ్ అవుట్స్ అనేది వాళ్ళు కంప్లీట్గా చూసి వెరిఫై చేసి చెప్పగలుగుతారు. కాబట్టి రేరా నంబర్ ఒకటి ఉంటే చాలా యాక్చువల్గా. ఓకే. సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ అంటే రిపీటెడ్గా ఏమేమి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సార్? యాక్చువల్గా ఏమంటారంటే కొందరు దూరం అంటారండి. మాకు వచ్చే మెయిన్ ఏంటంటే దూరం అని అంటారు. దూరం అనే వాళ్ళకి నేను ఒకటే ఆన్సర్ అండి, ఈరోజు దూరం కాబట్టి మీరు కొనగలుగుతారు, దగ్గర అయితే కొనలేరు. అండ్ ఫ్యూచర్లో ఇదే దూరం దగ్గర అయిపోతుంది, దగ్గరైనప్పుడు మీరు కొనే పరిస్థితిలో ఉండరు.
ఓకే, ఇది నా ఆన్సర్ అంటే దానికి. ఓకే. అంటే ఈ 2026 హాఫ్ ఇయర్ అయిపోయింది సార్. అయిపోయింది. ఇంకొక హాఫ్ ఇయర్ని కూడా సేవ్ చేసుకోవాలి, వెంటనే మనం ఇన్వెస్ట్ చేయాలి అని అంటే టాప్ 5 ఏరియాస్ అని అడిగితే మీరేం ఆన్సర్ చేస్తారు? ఫస్ట్ ప్లేస్ ముంబై హైవే అండి. ముంబై హైవే, ఆ తర్వాతే మిగతా కూడా చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బెంగళూరు హైవే యాజ్ యూజువల్గా ఉంది, నడుస్తుంది. సో ముంబై అనేది ఇప్పటి నుంచి కాదండి, యాక్చువల్గా బెంగళూరు హైవే కూడా ఈ మధ్య కాలంలోనే ట్రెండ్ అయింది. ఎప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత నుంచి. ఎగ్జాక్ట్. అండ్ బిఫోర్ యాక్చువల్గా బెంగళూరు హైవే మీద ఎవరికి పెద్దగా పట్టు లేదు. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ వచ్చిందో అప్పటి నుంచి బెంగళూరు హైవే చూస్తున్నారు. అండ్ బిఫోర్ ముంబై హైవే ఎప్పటి నుంచో బిజినెస్ జరుగుతూ ఉంది. ఓకే, చూడండి, ఇక్కడ నుంచి మీరు బేరంగూడ నుంచి స్టార్ట్ చేస్తే జహీరాబాద్ వరకు కూడా దాదాపుగా కలిసిపోయిందండి. సిటీ లాగే ఉంటుంది, మీకు ఎక్కడ కానీ ఒక విలేజ్ అని కూడా అనిపించదు, అంత బాగా డెవలప్ అయిపోయింది. సో రోడ్స్ కూడా అప్పటితో పోలిస్తే ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాయి. దాదాపుగా ఫ్లైఓవర్స్ కూడా రన్ అవుతున్నాయి. ఒక 45 మినిట్స్లో మనం జహీరాబాద్ వెళ్ళిపోవచ్చు అండి. ఫైన్. అంటే సార్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్ని ఏరియాస్ని అసలు నోట్ నుంచి తలుచుకునే అవకాశం కూడా లేదు సార్ రియల్ ఎస్టేట్లో చెప్పాలంటే. నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ వాళ్ళు కూడా మేబీ ఆ పొజిషన్కి వస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 2026లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది సార్. సో వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే మిమ్మల్ని అడిగితే మీరిచ్చే ఒక సలహా ఏంటి సార్ వాళ్ళకంటే? ఇప్పుడు తీసుకోవడం మంచిదంటారా, లేదు మేడం ఇంకా మీరు ఆగండి అనే చెప్తారా? అంటే వాళ్ళ డ్రీమ్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి? మనం ఎంత ఆగుతామో అది ప్రైస్ అప్రిషియేషన్ అవుతూ ఉంటుంది, ఫ్యూచర్లో కొనే పరిస్థితి కూడా ఉండదు. ఇల్లు కొనాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోవాలి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సిటీలో కొనే పరిస్థితి కాదు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, బిఫోర్గా ఏం చేశారంటే తను దూరంగా వెళ్ళి ప్లాట్లు కొన్నాడు. సో అప్పుడు అది అవుట్స్కట్స్, ఒక్క ప్లాట్ అమ్మి 2 ఫ్లాట్లు సిటీలో కొన్నారు. ఒక ప్లాట్ అమ్మి 2 ఫ్లాట్లు సిటీలో కొన్నారు. ఇప్పుడు చెప్పండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఫ్యూచర్ ఎక్కడ ఉంటుందో పక్క అక్కడే ఇన్వెస్ట్ చేయాలి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను, బేరంగూడలో 30 రూపీస్ కొన్నారు ఆయన. సో ఈ రోజు 1 lakh అయింది. అంటే ఎక్కడైతే ఫాస్ట్ అప్రిషియేషన్ వస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. దూరం వెళ్ళేటప్పుడు సపోజ్ ఇప్పుడు జహీరాబాద్ అంటే నిమ్స్ స్మార్ట్ సిటీ, సో అక్కడ ఆల్రెడీ ఇప్పుడు అప్రిషియేషన్ వచ్చే టైం, ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే రేపటి రోజున అది హ్యూజ్ అప్రిషియేషన్కి వెళ్ళిపోతుంది. అంటే 1 lakh వెళ్ళొచ్చు, 1.2, 1.5 ఆ రేంజ్కి వెళ్ళచ్చు. ఒకప్పుడు బేరంగూడ, పటాన్చెరు అసలు సిటీ కింద క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు కాదు. అసలు ఇప్పుడు నేను ప్రాపర్టీ తీసుకోవాలి సార్, ప్రాపర్టీ తీసుకునేటప్పుడు నేను ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నానని చెప్పి ఒక రియల్టర్గా మీరు అనుకుంటారు? నేను అవుట్స్కట్స్లో కాదు సిటీలోనే తీసుకుంటాను, ఓకే రిజిస్ట్రేషన్ ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు, ఈసీ ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు, రేరా ఉన్నా నాకు, ఇలాంటి మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు సార్ చాలా మంది. సో ఎలాంటి మిస్టేక్స్ చేసి మన ప్రాపర్టీని లాస్ అయిపోతున్నాం అంటారు? అంటే యాక్చువల్గా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయినాయి, చాలా మందికి తెలియదు. మెయిన్గా ఏం చేస్తారంటే ఒక ప్లాట్, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వెంచర్లో ప్లాట్ కొనాలంటే మీరు వెళ్ళి చూసి మీరు వెరిఫై చేసుకొని మీరు కొనుక్కోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఫ్రెండ్స్ని అడుగుతారు, అడిగినప్పుడు ఏం చెప్తారంటే అక్కడ ఎందుకు కొన్నావు అంటారు. ఖచ్చితంగా నో అనే చెప్తాడు, నో అని చెప్పేస్తారు. సో ఇతను ఇన్వెస్ట్ చేసేవాడిని కూడా చేయకుండా చేసే రోజులు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అలా ఏదో ఇంకొక ఫ్రెండ్ ద్వారానో ఏదో ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టించేస్తారు. ఎవరి మీద నమ్మకంతో, ఆ ఫ్రెండ్ మీద నమ్మకంతో పెట్టించేస్తారు. ఆ కొనిన తర్వాత ఇతని హ్యాండ్స్ ఆఫ్ అంతే. అక్కడ ఆ ప్రాపర్టీలో అంటే ఎఫ్టీఎల్లో ఉందా ఏంటో అనేది తెలియదు. ఓకే, సో ఇతను కొనేస్తాడు అతని మీద నమ్మకంతో. సో మనం ఏంటంటే మంచి కంపెనీ చూసుకోవాలి, ఎప్పటి నుంచి ఉంది అండ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుందా లేదా, అలాంటి వెంచర్స్లో తీసుకోవడం బెటర్ అండి. ఇండివిజువల్లో పరిస్థితులు బాగాలేవు, అవి ఒక సర్వే నంబర్ మీద మనకి చూపిస్తారు, ఇంకో సర్వే నంబర్లో ఉంటారు, ఇంకొకరికి ఇస్తారు, ఒకటే దాన్ని 2-3 ఇస్తారు. సో డబల్ రిజిస్ట్రేషన్ కూడా ఉన్నాయి. ప్రీవియస్గా పంచాయతీ అప్రూవ్డ్ ఉన్నట్టు కూడా డబల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కాబట్టి అది కొంచెం ప్రాబ్లమేటిక్. కాబట్టి అలాంటి ఇన్వెస్ట్మెంట్ చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే మా దగ్గర కోట్లు లేవు అనుకొని ఉండే వాళ్ళు ఉంటారు సార్. మా దగ్గర కేవలం ఒక 10 to 20 lakhs మాత్రమే ఉన్నాయి, కానీ అది మాకు మంచి అమౌంటే మా వరకు, బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అన్నది తెలియట్లేదు. ఇప్పుడు 10 to 20 lakhs పెట్టుకున్నానంటే నేను ఎక్కడ కొనుక్కుంటే నాకు ఫ్యూచర్లో అప్రిషియేషన్ ఉంటుంది అని అడిగే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్? దూరమైన వెళ్ళి ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటే మంచిదండి.
మనకు దగ్గరలో మనకు దొరకపోవచ్చు ఆ బడ్జెట్లో, బట్ డిస్టెన్స్ వెళ్తే కొంచెం దొరుకుతుంది కదా. అవును. ఫ్యూచర్లో ఎప్పటికైనా అది అప్రిషియేషన్ వస్తుంది, ఎప్పటికైనా వాళ్ళకి మంచి రిటర్న్స్ని తీసుకురాగలుగుతాం. కాబట్టి సిటీలో అయితే వద్దంటారు. వద్దు. సిటీలో మీకు ఖచ్చితంగా ఏదో ప్రాబ్లమేటిక్ ఉన్న ప్లాట్నో లేకపోతే ఇంకోటో అంటగడతారు. లాస్ట్కి అది ఒక్కబర్లో పడి ఆ అమౌంట్ అనేది లాస్ట్ అవుతారు. ఓకే. సో రైట్ నా ఏంటి అంటే సార్, ఎక్కువ వాళ్ళు రిస్క్ తీసుకోకుండా బిల్డర్స్కి ఇచ్చేస్తున్నారు సార్. కొంతమంది ఏంటంటే బిల్డర్స్కి ఇచ్చేస్తున్నారు, మీరు టేక్ కేర్ చేయండి సార్ అది అని చెప్పేసి ఇస్తున్నారు. బిల్డర్స్ అందరినీ నేను అనట్లేదు, కొంతమంది దాన్ని అదునుగా తీసుకొనేసి మోసాలు చేయడం జరుగుతుంది. సో ఎలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటాము, బిల్డర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి వీళ్ళు కరెక్ట్ బిల్డర్స్ అని చెప్పేసి? సో వాళ్ళు యాక్చువల్గా ఒక బిల్డర్ని సెలెక్ట్ చేయాలంటే ప్రీవియస్గా వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేశారు, ఇంతకుముందు ఏమన్నా చేస్తున్నారా లేదా, చేస్తుంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ముందుగా బిఫోర్గా అమీన్పూర్ ఆ ఏరియాలో కూడా అందరూ చిన్న చిన్న బిల్డర్సే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో బిఫోర్కి వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అనేది ఒక్కసారి ఎంక్వైరీ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే వాళ్ళు కష్టపడి సేవ్ చేసుకున్న మనీ ఉంటుంది సార్, లోన్కి తెచ్చుకున్న మనీ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ డ్రీమ్ హౌస్ని ఫిల్ఫిల్ చేసుకునేటప్పుడు ఎలాంటి బిల్డర్స్కి ఇస్తున్నాము అన్నది కూడా వాళ్ళు చూసుకొని ముందుకెళ్తే బెస్ట్. ఎందుకంటే వడ్డీ రేట్లు కూడా ఏం తక్కువ లేదు సార్, లోన్స్ కూడా అంత ఈజీగా ఏమీ అప్రూవ్ అవ్వట్లేదు. సో అంటే ఇప్పుడు ప్రాపర్టీ తీసుకొని లోన్కి వెళ్ళడం మంచిదంటారా, లేకపోతే క్యాష్ రూపంలోనే మనం ప్రాపర్టీ తీసుకోవడం మంచిదంటారా? లోన్కి వెళ్తే బెటర్ అండి. అంటే క్యాష్ రూపంలో ఉంటే క్యాష్ రూపంలో కూడా వెళ్ళచ్చు, లోన్కి వెళ్తే బెటర్. ఓకే. అంటే కొంతమంది చెప్పేది ఏంటి అని అంటే, నేను ₹1,00,00,000 లోన్ తీసుకున్నానంటే లోన్ తీరే వరకు అది 2 కోట్లు అవుతుంది, నాకు ఇంకా బర్డెన్ అయిపోతుంది అన్న అపోహలో కూడా కొంతమంది ఉంటున్నారు అని అంటారా, లేకపోతే అది జస్ట్ మిత్తేనా లేకపోతే అదే ట్రూతా? సపోజ్ వీళ్ళ దగ్గర మనీ ఉంటే తీసేసుకోవచ్చు అండి, లేదు అంటే ఖచ్చితంగా మనం లోన్కి వెళ్ళడమే బెటర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్గా 950 రూపీస్ మేము పర్ ఎస్ఎఫ్టీ అమ్మాం ఎక్కడ బేరంగూడ, ఈరోజు 5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. సో అప్రిషియేషన్ అయితే వచ్చింది కదా అండి, కాబట్టి లోన్ తీసుకున్నా నష్టం లేదండి. అంటే ఈ రోజు అయితే అతను కొనలేడు కదా. అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఆ రోజు ప్రైస్ వేరు, ఈ రోజు ప్రైస్ వేరు. అవును. సో మనం ఎంత వెయిట్ చేస్తామో అంత నష్టపోతాం. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా ఇల్లు కొనాలనుకున్నా ఇది రైట్ టైం, హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. సో రైట్ నో మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ని డీల్ చేస్తున్నారు సార్? మన దగ్గర ప్రెజెంట్ ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి? నేను ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ నవ్య డెవలపర్స్ అండి. ఇది పాస్ట్ 20 years నుంచి ఉంది. నియర్లీ 35+ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. 7,000+ హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. ఇంతవరకు నో అడ్వర్టైజ్మెంట్, నో బ్రాండ్ అంబాసిడర్, ఓన్లీ కస్టమర్ గుడ్ విల్ మీదే డెవలప్ అయిన మా కంపెనీ. ఫైన్. సో అంటే కస్టమర్ వన్స్ ఇన్వెస్ట్ చేశారంటే మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్సే ఒక 50% వెంచర్స్ని కంప్లీట్ చేయగలరు. సో అలాంటి గుడ్ విల్ సంపాదించుకుందండి. ఓకే. ఓకే. సో ప్రెజెంట్ అయితే మొత్తం జహీరాబాద్ వైపే మేము ఫోకస్ చేసాము. మా ఎండి గారు కూడా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మొత్తం జహీరాబాద్ వైపే చేశారు. శ్రీధర్ రెడ్డి గారు మా ఎండి గారు. ఓకే. సో ఆయన చాలా జెన్యూన్ పర్సన్, మంచి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి రేపు ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ రావాలి అంటే ఆయన నమ్మి హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఓకే. అంటే మనకి 10 ఇస్తా అని చెప్పారనుకోండి, ఆయన 13గా ఇస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెవలప్మెంట్స్ ఏమన్నా అన్నారనుకోండి, ఆయన ప్రామిస్ చేసిన దానికంటే కూడా ఎక్కువే ఇస్తారు. ఓకే. ఇప్పటికి కూడా బీరంగూడలో ఆయనకి ఎవ్రీ ఇయర్ సన్మానం చేస్తారు. సో బీరంగూడలో నవ్య నగర్ అని ఉందండి. నవ్య నగర్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, విల్లాస్ ఉన్నాయి, అలాంటి ఒక 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. అదొక నవ్య నగర్ ఏర్పడిపోయింది. కాబట్టి హ్యాపీగా మావన్నీ కూడా ఇప్పుడు జహీరాబాద్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్. ఓకే. ఈచ్ ప్రాజెక్ట్ 100 acres అండ్ అబోవ్ వెంచర్స్. ఫైన్. ఫైన్. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. 80 feet రోడ్స్ అండ్ 40 feet రోడ్స్. ఓకే. 33 feet రోడ్స్ లేవు మా దాంట్లో. ఓకే. సో పెద్ద వెంచర్స్ అంటే అన్ని. సో ఫైనల్గా మీరు ఇప్పుడు ప్రాపర్టీ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇది రైట్ టైం అండి. హ్యాపీగా నవ్య డెవలపర్స్ మా కంపెనీ, నేను నా కంపెనీ గురించి చెప్తాను కాబట్టి, సో నేను కంపెనీని సెలెక్ట్ చేసుకుంది ఎలా అంటే ఇది రైట్ కంపెనీయా కాదా చూసుకొని నేను సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయ్యాను ఈ కంపెనీలో. సో అలాగే కస్టమర్కి కూడా రైట్ ఇన్వెస్ట్మెంట్ మా కంపెనీలో చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ అనేది మా కంపెనీ నుంచి 100% మంచి అప్రిషియేషన్ తీసుకుంటారు. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎట్లా అంటే రైట్ నౌ రియల్ ఎస్టేట్ మీద చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. నాకు Yes, తెలిసి ఈ వీడియో చూసిన తర్వాతకి మీ మాటలు విన్న తర్వాతకి వాళ్ళకి ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యి ఉంటాయి. రైట్ నౌ వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకొని ఒక డైలమాలో ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అనే నా సొంతంగా కూడా నేను చెప్తాను అనమాట. ఎందుకంటే మీరు చెప్పిన మాట కూడా నిజం. ఈరోజు మనం లేట్ చేసాము అని అంటే ప్రాపర్టీ మన కోసం ఏమీ ఆగదు. ఓకే, సో ఇంకొక రోజు నేను మళ్ళీ మీతో ఇంకొక ఇంటర్వ్యూ తీసుకుంటాను సార్, డెఫినెట్గా తీసుకుంటాను. ఎందుకంటే మా వాళ్ళకి మీ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కావాలి. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో గైస్ చూస్తున్నారు కదా శ్రీను సార్ ఏం చెప్తున్నారో. మీరు లేట్ చేశారు అని అంటే మాత్రం ప్రాపర్టీ మన కోసం ఆగదు. ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూనే ఉంటాయి డే బై డే. అండ్ విత్ ఇన్ సిటీలో మాత్రం మనకి ఎక్కడ కూడా ప్రాపర్టీస్ అనేవి దొరకట్లేదు అనమాట, అవైలబుల్గా లేవు. ఒకసారి నవ్య ప్రాజెక్ట్లో మీరు చూసారా అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇంప్రెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేయండి వెళ్ళి. మీకు బడ్జెట్లో వస్తుంది అని అంటే మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు సార్తో మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం నేను సార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి సార్తో మాట్లాడి, లేదు అని అంటే పర్సనల్గా కలిసి ప్రాపర్టీ గురించి అన్ని డీటెయిల్స్ తీసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. అది కూడా మీకు ఓకే అనుకుంటేనే. సో ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. ఇంకా వచ్చిన గెస్ట్ని ఏమేమి క్వశ్చన్స్ అడగాలి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వచ్చిన గెస్ట్ని క్వశ్చన్స్ అడిగి మీకు క్లారిఫికేషన్ చేస్తానన్నమాట. సో అంతవరకు మీరు ఏం చేయాలో తెలుసు కదా, ఛానల్ని అయితే ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. డెఫినెట్గా ప్రాపర్టీ తీసుకోవాలి అనుకునే మీ ఫ్రెండ్కి కానివ్వండి, ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వెంటనే ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.